ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో జేన్ స్ట్రీట్ ఈ మధ్య ఉదంతం జరగడం జరిగింది. ఈ జేన్ స్ట్రీట్ తోటి ఏమేమి అనేది, ఈ జేన్ స్ట్రీట్ లాంటి ఉదంతాలు మళ్ళీ జరగకుండా చూస్తామని సెబీ చైర్మన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అమెరికా హెడ్జ్ ఫండ్ జేన్ స్ట్రీటు మన షేర్ మార్కెట్లో ఈ ఆప్షన్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద చేసి కొన్ని వేల కోట్లు అక్రమంగా ఆర్జించడం, మళ్ళీ అటువంటివి మరోసారి జరగనివ్వబోమని సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే గారు స్పష్టం చేయడం జరిగింది. ఇందుకు గాను ఈ నిఘా వ్యవస్థల్ని నవీకరించే యోచనలో ఉన్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. మన దేశీయ మార్కెట్లో అక్రమ పద్ధతుల ద్వారా నికరంగా 36,671 కోట్లను జేన్ స్ట్రీట్ వాళ్ళు ఆర్జించినట్లు సెబీ నిర్ధారించడం, ఆ సంస్థపై 4,843 కోట్లు జరిమానా విధించటం, ఇదే తరహాలో ఇతర ఫండ్లు కానీ మదుపరులు కానీ ఎవరైనా అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారా అని విలేకరులు ఎవరైతే ప్రశ్నించగా, ఇకపై ఇలాంటివి చోటు చేసుకుంటాయని అనుకోవటం లేదు అని ఈ జేన్ స్ట్రీట్ వ్యవహారంలో ప్రాథమికంగా నిఘా సమస్య కారణం, అందువలన దీన్ని నవీకరించడంపై దృష్టి పెడుతున్నామని పాండే గారు చెప్పడం జరిగింది. ఈ నియంత్రణాధికారి పరిధికి లోబడే ఈ జేన్ స్ట్రీట్పై చర్యలు చేపట్టామని చెప్పడం జరిగింది. తర్వాత ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు నియంత్రణకు చర్యలు చేపట్టడం ఒకటే పరిష్కారం కాదు, దీనికి అత్యుత్తమ నిఘా వ్యవస్థలు అవసరం అని ఆయన తెలపడం జరిగింది. ఈ డెరివేటివ్స్ మార్కెట్లో చిన్న మదుపర్ల ప్రయోజనాన్ని పరిరక్షించేందుకు మున్ముందు చేపట్టే చర్యలు కేవలం వివరాలు గణాంకాల ఆధారంగానే ఉంటుందని పాండే వెల్లడించడం జరిగింది. గత 3 నెలల్లో ఏదైతే డెరివేటివ్స్ విభాగంలో చిన్న మదుపర్లు పనితీరుపై పూర్తి వివరాలను త్వరలోనే సెబీ ప్రకటిస్తుందని అన్నారు. తర్వాత ఈ ఏదైతే జరిమానా ఉందో తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిన బ్రోకర్లపై చర్యలు తీసుకునే సమయంలో జరిమానా అనే పదం వాడకూడదనే ఆలోచనలో సెబీ ఉన్నట్లు సెబీ పూర్తికాల సభ్యుడు కేసీ వర్షిన్ తెలపడం జరిగింది. వాస్తవానికి వీటిల్లో చాలా వరకు జరిమానాలు కావని మీకు తెలుసు. జరిమానా పదాన్ని వాడటం ద్వారా అనవసరంగా వాళ్లపై మచ్చపడినట్లు అవుతుంది. అందువల్ల దీనికంటే సబబైన పేరు ఒకటి ఉంటే బాగుంటుందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఈ జరిమానాలను హేతుబద్ధీకరించే ప్రక్రియలో సెబీ ఉందన్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి, ఈ జేన్ స్ట్రీట్ వాళ్ళు మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అనేది అనమాట. అంటే వరల్డ్ మొత్తంలో కూడా ఎక్కడైతే డెరివేటివ్స్ బాగా జరుగుతుందో అక్కడ వీళ్ళు ట్రేడింగ్ చేయటం, మన వ్యవస్థలోనే కొంత లోపాలు ఉన్నట్టు, ఆ లోపాలతోటి వాళ్ళు ఆ లొసుగుల్ని ఎన్కాష్ చేసుకున్నట్టు. అయితే ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎక్స్పైరీ రోజు బాగా చేయటం, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద ఆ ఎక్స్పైరీ రోజు ఉదయం ఒక మాదిరి మధ్యాహ్నం ఒక మాదిరి, అంటే ఉదయం వాళ్ళు ఏం చేయటం, పడేయటం, తర్వాత పెంచటం. అంటే ఏంటిది, పడేసినప్పుడు పుట్లు అమ్మటం, పెరిగినాక మళ్ళీ కాల్స్ని వాళ్ళు అంటగట్టడం, ఈ లోపల టైం అయిపోవటం. అంటే ఏంది, పంపింగ్ డంపింగ్ అంటారు. అంటే వాళ్ళు ఆల్గో సిస్టమ్ ద్వారా చేయటం జరిగింది. ఈ ఆల్గో సిస్టమ్ ఏమిటి అంటే, సిస్టమ్ ప్రోగ్రామ్ కనుక రాస్తే మార్కెట్ను బట్టి వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ రాసిర్రో వీక్లీ సెటిల్మెంట్ అప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ దాంట్లో ఏదైతే ఉందో వాళ్ళు చేస్తారు. ఏవైతే ఎక్కువ చేస్తారో మళ్ళీ చేస్తారు. అయితే వాళ్ళకి నష్టం కూడా ఉంటుంది, నష్టభాగం మాత్రం కొంచెమే ఉంటుంది, కానీ మేజర్ మాత్రం వాళ్ళకి లాభమే ఎక్కువ శాతం ఉంటుంది. అదే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి జరిగిన దాన్ని ఆ డెరివేటివ్స్లో వీక్లీ సెటిల్మెంట్లు ఏవైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయో వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు అనేది నిఘాలో తేలటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చేంజెస్ కూడా చేయటం జరిగింది. ఆ వీక్లీ సెటిల్మెంట్లు కూడా మంగళవారానికి, అంతకుముందు బొంబాయిది మంగళవారం ఉండేది, గురువారం మంది ఉండేది, మళ్ళీ మంగళవారం ఎన్ఎస్సి చేయటం అనేది, గురువారానికి బిఎస్సి చేయటం అనేది రాబోయే రోజుల్లో మళ్ళీ ఉంది. అది ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఇలా ఏదైతే జరుగుతుందో అప్పుడు ఈ సెబీ చైర్మన్ కొత్తగా ఎవరైతే ఉన్నారో పాండే గారు, వాళ్ళు ఇలా ఈ మధ్య ఇప్పటి నుంచి ఇలా జరగవు అనేది ఒక ఇంకోసారి జరగకుండా చూస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సెబీ ఏదైతే ఉందో 1992లో హర్షద్ మెహతా స్కామ్ తర్వాత ఏర్పడటం జరిగింది. ఈ సెబీ ఏదైతే ఉందో
ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం ఏర్పడ్డటువంటి సంస్థ. ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అంటే ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయా, మోసాలు జరుగుతున్నాయా, కంపెనీలు స్పెక్యులేషన్ చేస్తున్నాయా, లేకపోతే ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆల్గోలో కానీ ఎలా ఏం చేస్తున్నాయి అనేది వాళ్ళు నిఘా పెట్టడం జరుగుతుంది. ఆ నిఘాతోటే ఒక్కొక్కసారి ఏదవుతున్నాయో కొత్త కొత్త మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే.